ఆయన కోరుగా ఆయన వాడబడటానికి చూపించినట్టుగా ప్రార్థన ఆయన కోరుకుంటూ సకల ఆశీర్వాదాలకు కారణం చేసి ఇదిగో ప్రభా ఈ సంఘంలో ఇలాంటి దినాల్లో బాగా 36 దినాలు మీకు ఘనమైన నామము ఇదిగో ప్రభా మీరు ఏ విధంగా సర్వమానవాణి కొరకు శ్రమలు హింసలు అబద్ధాలు చేయడం ఆ పొందినటువంటి శ్రమలు హింసలు ధ్యానించుకుంటూ ప్రవేశింపజేస్తారు జనాన్ని ఈ విధముగా ఈ ప్రియ ఘనమైన నామాన్ని ఈ సన్నిధిలో ఆరాధించుకోవడానికి కనపరుచుకోవడానికి మహిమపరుచుకోవడానికి బట్టి వాడను అనుకున్నటువంటి మంచిగా వాకుగా స్వరంగా మాట్లాడుతూ భయపడుతూ మాకు ఆలోచన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ప్రభుత్వం స్థానిక నిర్మాణాల వారికి చేస్తున్నారు. అనధికారులు మరి దేవుడు మీ మధ్య మాట్లాడటానికి మరి స్థానిక సంఘంలో ఏర్పాటును బట్టి దేవుని సంఘటన బట్టి దేవదేవుడికి విశ్వాసం మీ అందరికీ కూడా మరి ఒకసారి నా బట్టి మొదలు తెలియజేసుకుంటున్నాను. గత మంగళవారం నేను మీకు మీ మధ్య దేవుని సన్నిధిలో కూడా మాట్లాడటానికి దేవుడు ఇచ్చాను. అనతి కాలంలోనే మరి ఒకసారి మీ మధ్యకు తీసుకురావడానికి దేవుడు ఇచ్చారు. దేవుడి సంకల్పం భావిస్తున్నాను. 36వ దినంలో సంబంధించి అప్లోడ్ చేయబడిన అంశము దురాశ. అది అప్లోడ్ చేయడం జరిగింది. దురాశతో కూర్చున్నటువంటి మరి అంశాలు లేఖనాలు పేర్కొనబడ్డాయి. దురాశ మరి ఎటువంటి మానవులైనా అది పతనానికి నడిపిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది. ఇలా వారికి జీవితం ముగింపు కూడా కావాల్సే పరిస్థితులు కూడా లేకపోలేదు. దురాశ ఆశ మంచిదే మనకి జీవితానికి, కానీ దురాశ అత్యంత ప్రమాదమైనది. ఆశ మనం ఆశించదగినదే, ఆశిస్తున్నాము అంటున్నాను. ఇలా ప్రియమైన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు క్షేమమని, నేను కూడా క్షేమమని నేను ఆశిస్తున్నాను. నేను ఉత్తరాల్లో రాసుకున్నటువంటి సందర్భాలు ఇప్పటికీ ఉత్తరాలు లేకపోతే అప్పుడు గతంలో ఆశ. ఇలా ఆశ మంచిది, కానీ దురాశ అత్యంత ప్రమాదకరం. అది నాశనాన్ని గురి తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఆశ మన పునరాలతో తృప్తిపడకుండా మనకి లేని దాని గురించి అది చింతిస్తూ ఉంటుంది. మనకి అందరి దాని కూడా ప్రయాసపడటానికి, మనకి మనశ్శాంతి లేని విధంగా కూడా మన హృదయాన్ని పొందగీసే ప్రమాదకరమైనటువంటి దురాశ. అందుకనే పౌరులు అంటాడు కదా, ఎప్పుడు సందర్భ వస్తువు మనకి కలిగిన వాటితో మనం తృప్తి పొందుతామంటాడు. ధనాపేక్ష లేని వారై మనం మనకి కలిగిన వాటితో తృప్తి పొందుతామంటాడు. అదేవిధంగా పిలిపి సంఘంలో రాస్తూ కూడా చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్న పౌరులు గారు. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను నాకు కలిగిన వాటితో నేను తృప్తి పొందుతున్నాను అంటాడు. పేద స్థితిలో ఉన్నప్పటికీ, ధనిక స్థితిలో ఉన్నప్పటికీ
నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాకు దేవుడు ఇచ్చిన వాటితో నేను తృప్తి కలుగుతూ తృప్తి పొందుతూ జీవిస్తాను మాట్లాడతాను. గమనించి కనుక విశ్వాసం దురాశ అత్యంత ప్రమాదకరం. మనం పట్టుకున్నాము కొమ్మ చెట్లు ఫలాలు విడిచిపెట్టి పక్కన చెట్ల ఫలాలు చెట్ల కొమ్మల ఫలాలకు మనం ఆశిస్తూ ఉంటాం. గమనించండి, మనం ఏ చెట్టు కొమ్మ ఫలాలు అయితే మనం చూస్తున్నామో మనకు అందుబాటులో లేదు, వాటిని విడిచిపెట్టి పక్కనున్న చెట్లు కొమ్మ ఫలాల కొరకు మనం ఆశిస్తూ ఉంటాం. వాటి కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. దురాశ గమనించండి, మనకు అందుబాటులో ఉంది. మనం ఆ చెట్టు నేడున్నాము, ఆ చెట్టు కొమ్మనే ఉన్నాము, ఆ చెట్టు ఫలం మన చేతుల్లో ఉన్నాయి. కానీ ఉన్నబడితో మనం తృప్తి పడకుండా అటు ఇటు పక్క ఈ పక్క ఆ పక్క ఇట్లా గమనించండి. మనం కూడా రాత్రి మా సంఘ ఫోన్ చేసి మా చర్చి పక్కన ఒక ప్రియ కుమారుడు బిల్డింగ్ కట్టుకున్నాడు. బిల్డింగ్ కట్టుకున్న సమయంలో ఆ సంగీత గారి ఇంట్లోనే అనుకుంటున్నాడు. సంగీత గారు బ్యాంక్ అవ్వాలి బెటర్ రిటైర్మెంట్ అయ్యి శాశ్వతంగా కొనసాగుతున్నాడు. అయితే బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆయన సహోదరుడు వాడు పునాదులో వరకు వచ్చాడు. పునాదులో ఆగిపోయింది, డబ్బులు లేక పునాదులో ఆగిపోయిన ఇల్లును అది ఏ విధంగా కట్టుకోవాలో దాని కొరకు ఆలోచన చేయకుండా మరి ఎక్కడో మా ఇంట్లో అన్నీ కూడా చూసిన దానికన్నా వాడు నిర్ణయం 50,000 రూపాయలు పెద్ద ఫీజు కొనుక్కొచ్చాడు. అని రాత్రి మా సంగతి చూసి చెప్తాడు. ఇలా మనం కలిగి ఉన్నబట్టి మనం చుట్టూ పొందకుండా లేని వాటి కొరకు ఆరాటపడుతూ ప్రయాసపడుతూ మన జీవితాన్ని దుఃఖపరుస్తున్నట్టు మనం ఒకసారి మనం ఏదైనా చోట్ల కూడా మనం పరిశీలన చేద్దాం. జరిగిన సంఘటనలు కూడా గత ఆదివారంలో కూడా క్షమించి గత మంగళవారం కూడా మిమ్మల్ని ఏదైనా చోట గురించి ఇంకా మాట్లాడారు. దేవుని చిత్రమైతే మరొకసారి నేను మీతో మాట్లాడతానని ఆ దేవుని చెప్పిన సంఘటన సందర్భాన్ని పురస్కరిస్తూ మరొకసారి ఏదైనా చోట్ల మనం ప్రవేశిద్దాం. మరొక సంఘటన కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ఏదైనా చోట్ల జరిగిన సంఘటన మనం ఆలోచన చేసినట్టే సర్వశక్తి గల దేవుడు సత్యవాక్కులను సత్యమనే వాక్యపు విత్తనాలుగా ప్రదర్శించండి. ఆ సత్యమైన వాక్కులు సత్యమైన వాక్యపు విత్తనాలు ఏమిటంటే నీవు తిరుదినమున నిశ్చయముగా సత్యదు. ఆ లోపలటువంటి తోట మధ్యలో జీవవృక్ష ఫలంలో తిరుదినమున నిశ్చయము సత్యదని దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చింది, ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఆదాము వల్ల గమనించి అయితే వెళ్ళు పెట్టని దేవుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మన తన ప్రియ కుమారుడైనటువంటి ఆదాము గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అదే తోటలోకి మనం అపవాది రావడం మనం చూస్తున్నాం. అపవాది వచ్చి అక్కడ పురుగులు వెతుకుతున్నట్లు మనం చూస్తాం. యేసుప్రభువు ద్వారా ఉపమానం ద్వారా మనం చెప్పినటువంటి మనం అక్కడ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చదవండి. మాట ఒకసారి వెళ్ళారా? ఒక్క చదవండి బిడ్డగా. గమనించాడు బిడ్డ. గోధుమలు విత్తాడు, మంచి విత్తనాలు విత్తాడు తండ్రి దేవుడు. కానీ వాడు వెళ్ళిపోయాడు. వెలుపెట్టలే వాడు వచ్చి అక్కడ గురుగులు విత్తి వాడు వెళ్ళిపోయాడు. గమనించింది. అయితే గోధుమలు మరి పురుగులు ఈ చాలా వ్యత్యాసం. గోధుమలేమో దేవుని యొక్క విత్తనాలుగా, దేవుని యొక్క వాక్యపు సత్యాలుగా, సత్యవాకులుగా వాటిని మనం పరిగణన చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పురుగులైతే అపవాది యొక్క అబద్ధపు మాటలు, ఇలా అసత్యపు మాటలు, సత్యాన్ని అసత్యముగా మార్చే మాటలు వాక్కులు పురుగులుగా మనం అక్కడ చూస్తూ పెట్టారు. గమనించండి, మనకి వాళ్ళకి అందుబాటులో వృక్ష ఫలాలను విడిచిపెట్టి ఇట్లా గమనించండి. దేవుడు నిషేధించినటువంటి, దేవుడు ఇవ్వనటువంటి, దేవుడు ఏదైతే తిరుగుదల నిక్షేపం సత్యదని చెప్పాడో దాని మీద వాళ్ళ మనసు కేంద్రీకరణ చేయడానికి ఈ దుష్టుడైన అపవాది సాతాను ఏ విధంగా వాడు వచ్చి గురుకులు విత్తి వెళ్ళిపోయాడో చూస్తాం. ఇట్లా గమనించండి. అయితే
ఆదము జ్ఞాని అనేటువంటి గొప్ప జ్ఞాని. నేను అలాగే ఎందుకు చేశాను నేను చాలా సందర్భంలో నేను ఆలోచన చేస్తూ ఉంటాను. దేవుడు తన యొక్క స్వరూపంలోకి సృష్టించినటువంటి మన ఆధిపత్యటువంటి ఆదాము బిడ్డలు గమనించండి. సర్వమానవాళిని మూలపరిచినటువంటి ఆదాము బిడ్డలు గమనించండి. ఆయన ఆదాము చాలా జ్ఞానం ఇచ్చాడు. ఏ విధముగా ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే సర్వశక్తి గల దేవుడు మరి సకల జంతువులను సకల జాతుల పక్షులను పురుగులను అన్ని కూడా మరి దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించినటువంటి సకల జంతువులను ఆ పక్షులు కాబట్టి సర్వము కూడా వాటన్నిటిని కూడా ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆదాము వాటికి అన్ని పేర్లు కూడా పెట్టాడు. వీళ్ళంతా వచ్చాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడు ఆదాము. ఆదాము పెట్టిన పేరు ఇప్పుడు కూడా కొనసాగుతూనే పెట్టాడు. పులేను సింహమని గుర్రమను నక్కను గాడిదను వీళ్ళని గమనించండి. కొంగను బాధను పిచ్చుకను ఈ రకంగా ఆదాము పెట్టిన పేర్లవన్నీ కూడా ఆదాము ఎంత జ్ఞానవంతుడు వీళ్ళని గమనించండి. అదే విధంగా ఆదాము ఒంటరి ఉండడం మంచిది కాదని దేవుడు ఆలోచించి ఆదాము గాఢ నిద్ర కలగా చేసి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆదాము యొక్క పక్క నిద్రలు తీసి దాన్ని పూర్తి కనుక తనకి సాటి అయిన సహాయం నడుపుకుంటే మంచిది కాదని సాటి అయిన సహాయంగా అవమనం చేసి ఇక్కడ ఆదాము దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆదాము గాఢ నిద్రను లేచిన తర్వాత తప్పున నా ఎముకల ఎముక నా మాంసముల మాంసము నరు నుండి తీయబడింది నా ఎడబడ మాట్లాడుతున్నాను. ఏమి దేవుడు చెప్పలేదు. అరే ఏంటి ఇవి ఎక్కడి నుంచి వచ్చింది ప్రభు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని దేవుడికి కూడా అడగలేదు. అంటే ఎంత జ్ఞానవంతుడో బిడ్డలు గమనించింది. మరి ఎంత జ్ఞానవంతుడు అయితే కూడా మరి ఆ అమ్మమ్మ తెచ్చినటువంటి ఫలాలను ఎందుకు ఇవి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు ఎక్కడి నుండి కోసుకొని వచ్చావు అని అడగలేకపోయాడు. కొన్ని సందర్భాలు ఆలోచన చేస్తూ ఇంత జ్ఞానవంతుడు ఇంతటి వివేకి తిమోతి గారి కొత్త వార్త పౌలు గారు ఈ మాట మాట్లాడతాడు. ఆదాము మోసపరచబడలేదు కానీ అమ్మమ్మ మోసపరచబడింది అంటాడు. అంటే ఆదాము దగ్గరికి వెళ్ళి ఒక ట్రై చేశాడు. ఆదాము దగ్గర ట్రై చేసిన తర్వాత ఆదాము అపవాది యొక్క పప్పులు పెడతాం వల్ల అపవాది యొక్క గొడ్డ ఆలోచనలు అక్కడ చలలేదు పెట్టారు. ఆదాము గారు ఆ ట్రైల్ చలలేదని ట్రైన్లో పాటు ఉంటే దూరమైపోయి మరలా వచ్చి అవ్వమ్మ దగ్గర సినిమా చూపించాడు. ఆయన గమనించాడా? ఆదాము మోసపరచబడింది కానీ అవ్వమ్మ మోసపరచబడింది అంటాడు. ఆదాము దగ్గర ప్రయత్నించాడు కానీ ఆదాము జ్ఞానయుక్తంగా అక్కడ మాట్లాడి పెట్టారు. అయ్యుడొచ్చు ఆ వచనాలు మనకి లేవు కానీ అపరాధంలో పడలేదు మోసపరచబడింది అంటే దాని అర్థం ఒక ట్రై చేశాడు ఆదాము దగ్గర కూడా. కానీ అవ్వమ్మ తర్వాత ఆ అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత వీడు మరొక సినిమాయే ప్రదర్శించాడు. ఆదాము దగ్గర ట్రై కొడుతూ సరిపెట్టాడు కానీ అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం పూర్తిగా సినిమా చూపించినప్పటికీ అవ్వమ్మ గారి మైండ్ బ్లాక్ అయ్యింది. గమనించింది. అయితే ఇక అవ్వమ్మ గారు పాపంలో పడ్డారు. నేనే మనకు తెలిసిన విషయాలు. అయితే అవ్వమ్మ గారు కోసుకొచ్చిన పండు అమ్మాయికి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మన తండ్రి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు కదా, ఒక డెత్ వార్నింగ్ తిరుగుతున్న నిమిషం సత్యము అనే మాట పట్ల భక్తి కలిగి లేకపోవడం వల్ల ఆదాము కొంత నిర్లక్ష్యం వహించాడా? అవ్వమ్మ తెచ్చిన పండ్లు మరి ప్రశ్నించబడితే ఎందుకు ఇచ్చినట్టు ఉండవచ్చు. ఆయన జ్ఞానం ఏమైంది, ఆయన తెలివి ఏమైంది, వివేకం ఏమైంది గమనించండి. కనుక విశ్వాసమైన మనం ఒక చిన్న దురాశ కలిగినటువంటి వారి జీవితంలో వారి యొక్క దురాశ సర్వలోకానికి కూడా మరణమే తీసిపెట్టింది. పెట్టారు. గమనించండి. ఏదైతే నిషేధించాడో, ఏదైతే తినవద్దన్నాడో, ఏదైతే తాకవద్దన్నాడో, ఏదైతే పట్టుకోవద్దన్నాడో దేవుడు వీళ్ళని గమనించండి. దాన్ని పట్టుకొని వాళ్ళు తినటం వల్ల సర్వమానవాడికి కూడా వాడు మరణాన్ని తీసిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఒక చిన్న దురాశ మీరు వాటి తిరుగుతున్న మనం మీరు దేవతలు వెళ్ళి ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పే మాట వారు విని వారి దురాశలో వాడు తేలిగట్టినట్టుగా మనం చూస్తాం. ఒక చిన్న దురాశ సర్వమానవాడికి పాపం ద్వారా భాగం తెచ్చిపెట్టారు. ఒక మహావృక్షాన్ని ఒక చిన్న దురాశ పూడ్చి వేసింది. ఏదైనా చోట్ల పెట్టారు. గమనించండి. సర్వమానవాడికి మూల పురుషుడు ఆది పురుషుడు పెట్టారు.
ఆయన ఇప్పుడు కూడా ఆదాము గారు అంటారు, నేను ఇప్పుడు ఆదాము ఇచ్చేటాడు. మన పెద్దనాన్న గారు ఏమన్నా కాదా బిడ్డలు మాట్లాడతారు, పెద్దనాన్న గారు కదా, పెద్దనాన్న పెద్ద కదా అమ్మా, మన పెద్దనాన్న గారే, మన పెద్దమ్మ గారే పాపం చేశారు, వస్తున్నాయి, అది కూడా ఒప్పుకుంటాం. కానీ ఎంతైనా వారు మనకంటే పెద్దవారు. బిడ్డలు గమనించండి, పాపములు పడి పాపము గారు మరణం తీసుకుంటారు లోకానికి, ఇవన్నీ కూడా వాస్తవాలే. అని అలాగే మనం ఆయన పెద్ద మనం చూడరాలేము. ఒక చిన్న పాపం, ఒక చిన్న దురాశ వారిలో లేవనెత్తింది అపవాదం. పెట్టారు గమనించి, ఆ దురాశ వల్ల మరి ఏదో చోట కూడా అపవిత్రమైపోయింది, కలుషితమైపోయింది, కళంకితముగా మారిపోయింది. పెట్టారు ఒక పవిత్రమైన స్థలంలో, ఒక పవిత్రం దేవుని సన్నిధిలో ఉండాల్సిన చోట కూడా అపవిత్రత, కలుషితము, కళంకముగా మారిపోయింది. పెట్టారు గమనించారా? దేవుడు అక్కడ పెట్టలేటువంటి అపవిత్రత, దేవుడు వీక్షించదగిన అసంఖ్యుల స్థలంలో మారిపోయింది. ఏదైతే ప్రతి దేవుడు కూడా సాయంకాల సంఘంలో తన బిడ, తన కుమార్తెలు అయినటువంటి ఆదాము అవ్వలతో మాట్లాడి వచ్చినటువంటి దేవుడు ఆ యొక్క స్థలానికి రావడానికి ఆయన అసంఖ్యులు మనం చూడగలం. పాపం అక్కడ వేడు ఊరికిపోయి పెట్టినారా గమనించాం. కింది దురాశ, ఒక దురాశ గమనించాం. ఒక దురాశ ఏ విధంగా సర్వ మానవాళికి కూడా మరి మరణాన్ని తెచ్చిపెట్టిందో మనం చూడవచ్చు. గమనించాం. ఒక మానవ మహావృక్షం సర్వమానవాళి కూడా ఆది పురుషుడు, ఆది పితరుడైనటువంటి ఆదాము అక్కడ గొప్ప కూర్చుపడి పడ్డాడు. బిడ్డలు గమనించండి, నాశనం చేయబడ్డాడు, అంతము చేయబడి ముగించబడింది. బిడ్డలు ఆత్మీయంగా ముగించబడ్డాడు, ఆత్మీయులు సచివాడిగా మారిపోయి పెట్టారు. ఒక చిన్న దురాశ. బిడ్డలు గమనించండి, బిడ్డల కుమార్తెల వీళ్ళందరూ కూడా మనకు కలిగిన వాటితో తృప్తి పొందట్టు పెట్టారు. గమనించండి, పక్కింట్లో అలాగే ఉన్నాయి, ఎదురింటి ఎలా ఉన్నాయి, మరి వెనకాల ఎలా ఉన్నాయి, అవి మీరు మనసులో పెట్టుకొని పెట్టారు. గమనించండి, పౌరులు అతిగా మాట చెప్పారు, మనకు కలిగిన వాటితో మనకి దేవుడు ఏం ఎక్కించాడు, ఏ స్థితిలో అయితే మనం వచ్చామని ఉండమని ఆలోచన చేస్తాడు. ఆయన సంకల్పాన్ని మనం పట్టుబడి ఉండాలి. బిడ్డలు గమనించండి, ఏ స్థితిలో ఆ స్థితిలో పెట్టినప్పుడు ఆ స్థితికి మీరు అప్పగించుకొని ఆ స్థితిలో నడుచుకొని పెట్టారు. గమనించండి బిడ్డలు. కానీ ఆదాము ఒక చిన్న దురాశ వారిలో బయలుదేరి సత్యవాకులు, సత్యమైన వాక్యం పెట్టి గురువులతో వాడు సహవాసం, గురువులను వాటిని అనుసరించారు. గమనించారా? ఇది నిజమా? ఎంత క్వశ్చన్ మార్క్ చేసింది. గమనించారా? దేవుడు చక్కని వాక్యం బోధించేది, ఒక ప్రసంగం చేసేదంటే, ఒక బాగు బోధించేదైనా ఆయన ఆత్మీయ వాక్యాలను నేర్పించాడు. వాటి తిరుగుదలను నిక్షేపం ఒక సత్యదని ఒక డెత్వాన్ని కూడా తెలియజేస్తాడు. గమనించారా? ఇది దురాశ వల్ల ఏ విధంగా నాశనం చేస్తుందో, పతనం చేస్తుందో కనుక విశ్వాసం మీ తండ్రి దురాశను నెరవేర్చబోతున్నారు. ప్లేస్ అయ్యింది ఆ మాట మాట్లాడతాడు కదా. ఎందుకు వచ్చాయి మనకి నాకు వచ్చి మనం కూర్చుంటే మాట్లాడతా యశోద గారు మాట్లాడే మాట పక్కన చదువు తల్లి వెరీ గుడ్. గమనించారా? బిడ్డ వీడు మీ తండ్రి అపవాదులుగా దురాశలు మాట మళ్ళీ చదువుట కుమార్తె తండ్రి దురాశలు. బిడ్డ గమనించారా? ఈ దురాశలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యొక్క అన్యాయము, అక్రమము, మోసము, అబద్ధము, చెడుతనము బిడ్డ దేవుడు అసహించుకునే ఈ యొక్క చెడు లక్షణాలన్నీ కూడా చెడుతంతో ఉండేటువంటి యొక్క గుణగణాలన్నీ కూడా వాటిని మనం పుట్టుకొచ్చి పెట్టారు. గమనించారా? మన ఆదిత్యులు వాటితో సహవాసం చేశారు, వాడి మిత్రులు గురువులను వాడు స్వీకరించి వాటిని అనుసరించి పెట్టారు. గమనించండి, గురువులనే దేవుని యొక్క వాక్య ప్రచారం విసర్జించారు. మన చదివిన లేఖన భాగం మూల పాటలు కూడా మనం చూసి వ్యక్తులు గ్రంథంలో మరి లేఖన భాగం చదివించారు. సంఘ సభ్యులు వాడు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. గమనించి చదవడం మాట
గమనించాడు బిడ్డ. ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. యజమాని వాటిని అనుసరించి వాడు ఎద్దులైపోయాడు. నమ్మక ప్రభులుగా మారిపోయాడు. విశ్వాస ఘాతకులుగా మారిపోయాడు. గమనించాడా? ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. ప్రవక్తల చేత, ధర్మశాస్త్ర చేత, ధర్మచర్యల చేత పంపిణీ ధర్మశాస్త్రాన్ని వాడు విసర్జించాడు. బిడ్డ గమనించాడు. వాడు స్వకీయమైన ఆలోచన చేత వేడపడ్డారు. బిడ్డ గమనించాడు. కనుక విశ్వాసం దురాశ ప్రమాదం. దురాశ గర్భము ధరించి పాపముల కన్నా యాతపడుతున్న బతుకు రాసిన మాట కూడా చూడండి బిడ్డ. దురాశ ఏమిగా అది ఒక మనం బలమైన వృక్షముగా గమనించారు. దురాశ గర్భము ధరించి పాపముల కనుక పాపము పరిపక్వమై మరణము చేసి బిడ్డలు. గమనించారు. దురాశ ఎంత ప్రమాదకరము బిడ్డలు. ఆజ్ఞను మీటడం వల్ల అజ్ఞానం అతిక్రమించడం బిడ్డలు. సర్వలోక మానవుడికి మరణం చేయబడింది. కనుక మనం కన్నుకు ఏదైతే చూస్తామో కన్నును చూసిన దాని హృదయాన్ని తాకుతున్నది. హృదయానికి చేరుస్తున్నాడు. మన మనసుకు చేరుస్తున్నాడు బిడ్డ. మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఇది గమనించండి. మీరు పగల ఆ యొక్క పనులలో లేదా ఆ యొక్క కార్యక్రమాలు, ఆ యొక్క వ్యవహారాలు, ఆ యొక్క ఉద్యోగంలో, వృత్తి వ్యాపారంలో కానీ కొనసాగుతున్న సమయంలో మీరు ఏదైతే చూస్తూ ఉండడం అన్నీ కూడా మీ మనసుకు చేరుతూ ఉంటాయి బిడ్డ. మన మనసులో రేపుతుంది. మన కన్నుతో ఏదైతే చూస్తామో అది మనసులో రెచ్చగొడుతూ పెట్టారు. గమనించండి. మన హృదయంతో మన హృదయాన్ని రేపుతుంది బిడ్డ. గమనించండి. అవమ్మ చూచినట్టుగా ఉండకుండా తన హృదయాన్ని రెచ్చగొట్టింది. కన్నులో చూచిందని ఆ పండు ఎంత రమ్యమైంది, ఎంత అందమైనది, ఎంత వివేకం చేయగా అదే కనపడింది. ఆలోచన చేయవచ్చు. గమనించారు. పాపము గర్భంలో గ్రహించినట్టు పాపము ప్రేమమై ఒక చిన్న శ్వాస సర్వమానవాడి దేవుడుగా కుప్పకూర్చిందో బిడ్డ. ఒక మానవ మహావృక్షాన్ని కుప్పకూర్చేసి బిడ్డలు. గమనించారు. ఏదైతే చోట ఎటువంటి పవిత్ర స్థలమో అటువంటి పవిత్ర స్థలాన్ని శాపగ్రస్త స్థలంగా మార్చబడింది బిడ్డలు. దురాశ బిడ్డలు. గమనించారు. తోటలో వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు బిడ్డలు. గమనించారా? పరిశుద్ధ స్థలాన్ని బిడ్డల లోకంలోకి వెళ్ళగొట్టబడ్డారు. అడవులోకి వెళ్ళగొట్టబడ్డారు. ఒకప్పుడు తోటలో నివసించారు. మనోహరమైన స్థలాల్లో వాళ్ళు సంచరించారు. చక్కని ఏవో ఫలాలు చూపించారు బిడ్డలు. కానీ దేవుడు ఏదైతే తిరుగుతారో, ఏదైతే ముట్టుకోగలరో, ఏదైతే చూడవద్దో దాన్నే చూశారు, దాన్నే పట్టుకున్నారు, దాన్నే తినేశారు బిడ్డలు. గమనించండి. కానీ ఆదాము గారి విషయంలో కూడా మనం నేను చాలా సందర్భంలో ఆదాము గారు ఎందుకు అమ్మా ఇది ఎవరికి ఇది ఎక్కడ తెచ్చేవి వాళ్ళు మన నాన్నగారు, మన తండ్రి గారు, మన దేవుడిని నేను చెప్పగల దేవుడు అది తినవద్దని చెప్పాడు. అది ఏం తెచ్చావా అని ఒక మాట అంటే మనకి ఇంత కనపడలేకపోలేమో అనుకుంటాను నేను చాలా సందర్భంలో. అంటే వర్తమాన భవిష్యత్తులో ఉండే దేవుడి యొక్క సంకల్పాలు చాలా మన మానవ నేతలకు, మన యొక్క హృదయాలకు అందుబాటులో పెట్టారు. నిజమైన ఆలోచన పెట్టారు. గమనించి పెట్టారు. కనుక విశ్వాసం ఒక చిన్న ఏ విధంగా ఒక మానవుడు ఏ విధంగా పుట్టుకూర్చొని పెట్టారు. ఈ అపవాది కూడా, ఈ సాతాను కూడా ఒకప్పుడు పరలోకంలో వీడు కూడా ప్రధాన దూత. ఇట్లా గమనించండి. లూసిఫర్ ఒక ప్రధాన దూత దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క సమ్ముఖంలో ఇట్లా గమనించండి. ఉత్తరాదికుడు సభ పర్వతంగా అతి పరిశుద్ధ స్థలం మీద పెట్టారు. దక్షిణించు అటువంటి ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధిలో వీడు కూడా ఆ నిపుణ రాళ్ళ వాడు తిరుగుతుండే వాడతాడు. దేవుడు వాడిని అభిషేకించుకున్నాడు పెట్టారు. ఆభరణ చేత, వజ్రాల చేత, రత్నముల చేత చూడ మాట్లాడడం చూస్తాం ఒకసారి. వాడికి ఎటువంటి తేడా ఇచ్చాడట, ఇటువంటి ఆధిక్యం ఇచ్చాడు. ఏం గ్రంథము వాడి బ్లాక్ బ్యాక్ ఒకసారి చూద్దాం బిడ్డారా. వాడి ఎటువంటి దురాశ కలిగి జీవించాడు. చదవండి. ఆశ్రయంగా నీవుటివి, అందుకే నేను నియమించిన దేవునికి ప్రతిష్ఠితమైన పరలోకముగా నీవుటివి, కాలుతున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి అని మాట్లాడుకుంటున్నారా? దేవుడు స్థలంలో వాడు సంచరించే ఆధిక్యత, ఘనత, అట్లా ఆశీర్వాదం
దురాశ ఏ విధంగా ఉందో మీరు కింద చదవండి. కింద చదువుకుంటారు బిడ్డ కుమార్తెలు. లోపల దురాశ వచ్చేసి పెట్ట గమనించారు. దేవుడు మన సింహాసనం మీద వాడు కన్ను పెట్టాడు. సర్వశక్తుల దేవుడి యొక్క మౌనంతమైనటువంటి బయట అతి పరిశుద్ధమైనటువంటి స్థలమైనటువంటి సింహాసనం మీద వాడు కన్ను పట్టి పెట్టారు. గమనించండి దురాశ పెట్టారు. వారి యొక్క హృదయములు ఎప్పుడైతే ఆ యొక్క పాపము ప్రవేశించింది, ఆ యొక్క దురాశ ప్రవేశించిందో పెట్టారు. నేను కూడా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుంటే బాగుంటుంది. ఆ సింహాసనం లెక్కించిన రామచర్య చేత వాడు దురాశ చేత వాడు పరలోకం మీద వాడు ప్రవేశించబడ్డాడు పెట్టారు. గమనించారు దురాశ. వాడు ఎటువంటి ఆధిక్యత కలిగిన పెట్టారు, ఎటువంటి అభిషేకం పొందాడు పిల్లరా, ఎటువంటి ఆత్మచేత ఆత్మ జ్ఞానం చేత నింపబడ్డాడు. ప్రధాన కోచగా దేవుని యొక్క ప్రధానమైన అనుచరుడుగా వీళ్ళ దేవుని తర్వాత సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నటువంటి ఆ యొక్క లూసిఫర్ యొక్క ప్రధానత ఒక చిన్న దురాశ చేత వాడు ఏ విధంగా భూమి మీద వాడు ప్రోత్సహించబడ్డాడు. పరలోకంలో యుద్ధమే జరిగిందని మాట్లాడతారు ప్రకటన. ఇలా గమనించండి. 12వ అధ్యాయంలో చూసిన మాటలు చూస్తాం బిడ్డల. గొప్ప యుద్ధము భూమి మీద యుద్ధాలు ఏంటంటే ఆయన చదివితే పరలోకంలో యుద్ధం జరిగిందంటే మామూలుగా ఉండదు బిడ్డలు. గమనించండి. మిఖాయిలు నాయకత్వంలో రాజ్యాలంతా కలిపి మిఖాయి నాయకత్వంలో ఇక లూసిఫర్ని భూమి మీద ప్రోత్సహించారు బిడ్డల. యుద్ధంలో ఓడిపోయేవాడు వాడు భూమి మీదకి భూమిని ప్రోత్సహించబడ్డాడు బిడ్డ. యేసుప్రభువు అంటాక వాడు మెరుపు వల్లే ఆకాశం పవిత్రమైన సూచికను మాట్లాడుతుంటాడు. ఒక సమయంలో స్వార్థ బోధిస్తూ ఆయన ప్రసంగం చేస్తూ ఆయన మాట్లాడుతూ మాట్లాడు వాడు సాధారణ వాడు మెరుపు వల్లే భూమి మీద నేను పడుతూ చూస్తున్నాను. గమనించాడు. వాడికి ఆధిక్యత ఏకంగా కోల్పోయాడు బిడ్డ. వాడి అభిషేకం ఏకంగా కోల్పోయాడు బిడ్డ. వాడికి ధన్యత కోల్పోయాడు. దేవుడి దగ్గర ప్రధాన అనుచరుడుగా సంచరించాడు. ధన్యత ఆ భాగ్యం లేదు. ధర్మం కోల్పోయాడు బిడ్డ. క్లోజ్ చేయబడ్డాడు బిడ్డ. గమనించాడు. దురాశ. గమనించాడు. కనుక విశ్వాసం పాపం ఏ విధంగా మన పట్టుకోవద్దు. మనకు తెలియదు పెట్టాలి. అంచేత యేసుప్రభువు మీరు నెలకొండి మీరు ప్రార్థన చేయబడ్డారు. అనేక సందర్భాల్లో ఆయన వాడిన మాట్లాడితే మీరు శోధనలో పడకుండా మీరు నెలకొండి ప్రార్థన చేయండి. ప్రార్థన స్తోత్రాలు కనుక విశ్వాసమైన జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రతి విషయంలో కూడా పాపము దురాశ ముసుగులో పాపము దాని మీద పెట్టాలి. గమనించండి. మనం అనుకుంటూ ఉంటాం ఇది హాస్పిటల్గా తప్పలేదు అనుకుంటూ ఉంటాం. దాని వెనక ఈ దురాశ ముసుగులో పాపము కూడా ఉంది, అన్యాయం కూడా ఉంటుంది, అక్రమం కూడా ఉంటుంది, మోసం కూడా ఉంటుంది, చెడుతనం కూడా ఉంటుంది పెట్టాలి. గమనించండి పెట్టాలి. అందుకే ప్రభుత్వ మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరణ చెడిపోవడం మీ ప్రాచీన లోపం వెలుగుగా నేను మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసీ సంఘాలు మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు. చూడండి ఎఫెసీ రాత్రిపోతే 4వ అధ్యాయం 52వ వచనం. మోసకరమైన దురాశ అంటే దురాశ మోసం దాగి ఉంది పెట్టారు. దురాశ చెడుతనం దాగి ఉంది. దురాశ అన్యాయం అక్రమం చోటు చేస్తుంది పెట్టారు. గమనించండి. దేవునికి అసలు లక్ష్యాన్ని దురాశ పెట్టారు. గమనించండి. ఆ దురాశ వల్లే ఏ దేవుని తోట కూడా వాళ్ళు అపవిత్రపరిచారు, నాశనం చేశారు. సర్వలోకం కూడా శాపగ్రస్తమవుతానికి కారణం దురాశే. మన ఆది ప్రజల్లో ఉన్నటువంటి దురాశే పెట్టారు. గమనించారా? అందుకే మాట్లాడుతూ మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశతో చెడుపు మీ ప్రాచీన స్వభావం దాన్ని వదిలిపెట్టమంటాడు. ఇది మన ఆది ప్రజలు అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. అటువంటి మోసకరమైన దురాలోచన చేత వాళ్ళు పట్టమంటారు పెట్టారు. గమనించారా? కనుక విశ్వాసం మన చుట్టూ మన ప్రతి జాగ్రత్త మన క్రియ జాగ్రత్త గమనించారు. వ్యక్తమైన వాటిని చూడకుండా నా బంధువు చుట్టూ వేయబడ్డారు. గమనించారా? దాని యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా సర్వనాశనమైంది మనం తెలిసి పెట్టాం. గమనించండి. ఎంత మహాభక్తుడు కీర్తన గ్రంథంలో 3 కార్యాలు రాశాడు. దేవునికి ఎంత వైభవం కలిగి ఉన్నాడు, ఎంత ఆదర్శవంతంగా జీవించాడు.
కలిగి జీవించాడు, ఎడవ విధేయత కలిగి జీవించాడు, ఎడవ సాత్వికుడుగా జీవించాడు, ఏ విధంగా దేవునికి అప్పగించుకున్నాడు, ఏ విధంగా లోపడ్డాడో దేవునికి గమనించింది. కానీ ఒకటి సమయంలో దురాశ చేయడం ఈ పొరుగు వారిని ఏది కూడా ఆశించమని ఏంటంటే దేవుడి 10 ఆజ్ఞల్లో ఉందో ఆ 10 ఆజ్ఞలో ఆజ్ఞలు దావీదు ఆ యొక్క ఆజ్ఞలు త్రోసివేశాడు. తన పొరుగు వారి భార్య వైపు ఒంటరిగా స్నానం చేసినటువంటి నగర స్త్రీ తన యొక్క సైనికుడైనటువంటి ఉరియా భార్యని మరి ఆమె చూసినప్పుడు తన యొక్క కన్నులు తిప్పుకోలేకపోయింది. దాని మీద తెలియదా ఈ ఆజ్ఞలు మోషే సేనాయకుడు వచ్చాడు 10 ఆజ్ఞలు దాని మీద తెలియదా ఈ పొరుగు వారి ఏది కూడా ఆశించవద్దు అని మాట్లాడతాడు. అతని భార్య అతని ఇల్లు ఎదురైన ఏది కూడా దాన్ని ఆశించవద్దు, అది నీది కాదు, నీకు సంబంధించిన కాదు, దేవుడు దాన్ని నిషేధించాడు. కానీ దాని గారు ఒక చిన్న చూపు దురాశ అనే విషయంలో ఆ విషయం దేవుడి అంగీకరించాడు. తన యొక్క ఆత్మీయ జీవితము, తన విశ్వాస జీవితము గొప్ప కూలిపోయి పెట్టాలి. తనకు విశ్వాసం ఒక చిన్న పాపం సరిపెట్టుకుంటాం, సమర్థించుకుంటాం పెట్టాలి. గమనించండి, ఆ చిన్న పాపమే ఈ జీవితాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు దారి తీసుకుంటారు. గమనించండి, దాని గమనించలేకపోతే అంత గొప్ప కూలిపోతుంది పెట్టాలి. ఒక వ్యక్తి ఒక సైనికుడు చెప్పితే నలుగురు కుమారులు కోల్పోయాడు. దాని ఒక గొర్రె కాదు 4 గొర్రెలు చంపవలసిందే గట్టి పెట్టి పడింది పెట్టారు. గమనించారు నా తన ప్రవర్తన చేత నువ్వు తెలిసి విషయాలు కూడా ఎందుకు ఒక లోపల పెట్టవలసిన అవసరం ఇలా ప్రతి విషయం తెలుసు. మీరు చాలా విజ్ఞానకులు, మీరు ప్రార్థన వల్ల విశ్వాసం వల్ల భాష కనుక విశ్వాసం ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఏ విధంగా మానవ జీవితం మాదిరికరంగా మనకి కనిపడదు. దేవుడు ఆయుక్ష పెట్టాలి. ఫస్ట్ మహాసందర్భంగా అమెరికా అడవుల్లో ఒక పెద్ద 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ వృక్షము, చాలా కాలం చూడండి, 800-900 సంవత్సరాలకు ఆ యొక్క చరిత్ర కలిగిన భారీ వృక్షము. చక్కగా ప్రతి వాడు కూడా అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఫోటోలు తీసుకుని చక్కగా అక్కడ గంటలుగా వెళ్ళినంతా కూడా ఆ అటవీ ప్రాంతంలో సందర్శించి ఆ పెద్ద భారీ వృక్షం కింద వాడు ఫోటోలు తీసుకుని వచ్చేవాడు. అయితే కొన్ని దినాల కిందగా అది ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికీ ఆ వృక్షము అది కొమ్మలు విడిపోతున్నాయి. ఎందుకు ఈ విధంగా జరిగింది? 100 సంవత్సరాల చరిత్రలో భారీ మహావృక్షంకి ఏం జరిగిందని సైంటిస్టులు ఆ యొక్క మొదలు భాగాన్నంతా కూడా దాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక చిన్న చెదలు ఒక చిన్న చెదలు దానిక వేరును దొరుకుతూ వెళ్తున్నారు. దాని యొక్క ప్రభావం 100 సంవత్సరాల చరిత్ర ఆ భారీ వృక్షము కూలిపోయింది. ఒకప్పుడు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో మంది ఆహ్లాదపరిచి బిడ్డలు గమనించండి. దాని పరిసర ప్రాంతాలు కూడా ఎంతో అందంగా ప్రభావితం చేసిన భారీ మహావృక్షం చిన్న చెదలు తన యొక్క సౌందర్యాన్ని కోల్పోయింది. దాని యొక్క వ్యక్తిగత కోల్పోయింది. గొప్ప కోల్పోయింది. కొమ్మలుగా ముక్కలుగా ఎండిపోయి నేలను రాలిపోయింది, నేలను కూలిపోయింది. గమనించారు ఒక చిన్న చెదలు. కనుక విశ్వాసమైన జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సమయం అయిపోతుంది, ఇక నేను ఎక్కడికి వెళ్ళలేను. దయచేసి గమనించండి. దేవుడి చిత్రమైతే మరొకసారి నేను మాట్లాడతాను, నేను వ్యాపారం చేసుకుంటాను కదా. ఒక చిన్న పాట నేను పాడి నేను బయట సమయాన్ని ఇప్పుడు మండల అధ్యక్షుడు విలువైనది నరులారండది చలవైనది. ఈ జీవితం విలువైనది నరులారండది
చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు సంపాదన కోసమే పట్టుకొని సంపాదన కోసమే పట్టుకొని మరణము వచ్చి చూడగా కళ్ళకాలని లోకములో ఉండేసి మరణము వచ్చి చూడగా కళ్ళకాలని లోకములో ఉండేసి చిన్న చిన్న మరొకసారి మరి స్థానిక మండల వారికి కమిటీ వారికి కూడా కుమారులు కుమార్తెలందరూ కూడా మీ అందరూ కూడా